తీస్తున్న లిఫ్ట్. మొన్న ఒక బాబు చనిపోయిండు కదా హైదరాబాద్లో. అపార్ట్మెంట్ గోడకు ఆ గేట్కు మధ్యలో ఇరుక్కపోయిండు బాబు. సిచ్యువేషన్ సీరియస్ అయింది, ఐసీయూలో 2-3 రోజులు ఉండి చనిపోయిండు. నిన్న కమాండెంట్ చనిపోయిండు. ఎక్కడిది? సిరిసిల్ల దగ్గర అనుకుంటా. కమాండెంట్ను బలి తీసుకున్న లిఫ్ట్ పైకి రాకున్నా తెరుచుకున్న గ్రిల్స్ అట. పట్టు తప్పి క్యాబిన్పై పడి మరణించిన గంగారాం. చూడండి ఎంత ఘోరమో పాపం. ఈ లిఫ్ట్లది ఏంటంటే పర్యవేక్షణ ఉండదు వీటికి. చాలా అపార్ట్మెంట్స్లో ఇది పెద్ద ప్రమాద స్థాయిలో ఉన్నాయి లిఫ్ట్లు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కూడా పట్టించుకో. ఇప్పుడు ఈ బాబుది కూడా సేమ్, అది ఎప్పటి నుంచో లిఫ్ట్ సేమ్ అట్లే నడుచుకుంటూ ఉందట, ఏదో అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. దానికి ఏఎంసీ ఉంటుంది, అది ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకునేలాగా మీరు ఆ ఏఎంసీలో పెడితేనే ఆ లిఫ్ట్ వాడాలి. ఇక మనం అది రెడీ అయింది, కొత్తది పెట్టినాం, అయిపోయింది, ఇక మనం అది ఖరాబ్ అయినప్పుడు చూసుకుందాం అన్నారనుకోండి, కథం. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. లిఫ్ట్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నది ఇప్పుడు ఇవాళ రేపు. ఇళ్ళల్లో ఇప్పుడు ఈ డూప్లెక్స్ హౌజులు వచ్చిన ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ హౌజెస్ ఉన్నా ఇంట్లో లిఫ్ట్ పెడుతున్నారు. సో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీటికి మెయింటెనెన్స్ లేకపోయినా సో అది పెద్ద ప్రమాదం కిందనే చూడాలి మనం. ఇగో రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ, కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు, లిఫ్టులలో నాణ్యతా లోపాలు, నిర్వహణ లేమితో ఇక్కట్లు. నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడి దుర్మరణం. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ఇలా తరచుగా జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ల ఏర్పాటు అవశ్యంగా మారినా నాణ్యత లేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. ఇప్పుడు అవసరమైతే అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా బాధ్యులను చేయాలా. అసలు ఏ అపార్ట్మెంట్లో లిఫ్ట్లు ఉన్నాయన్నా దానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలా. ఉమ్మడి రాష్ట్రంలో ఇంధన శాఖ ముసాయిదా చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో అది చట్టరూపం దాల్చలే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అది కూడా చట్టంగా మారలే. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేకంగా దీనికి ఒక చట్టమే ఉన్నది. ఏపీలో కూడా మంగళవారం ఈ చట్టాన్ని ఆమోదించారు. మన దగ్గర ఇంతవరకు సోయలేదు. ఎలివేటర్లలో నాణ్యమైనవి కేవలం 20%. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారుగా 10,000 వరకు ఎలివేటర్లు విక్రయిస్తున్నారు. అంటే 10,000 అమ్ముడుపోతున్నాయి. వీటిలో 20% మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైనవి ఉన్నట్లుగా అంచనా. మిగిలినవి నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్నవే. తయారీ సంస్థల దగ్గర 5-6 నెలలు పనిచేసిన కార్మికులే సొంతంగా ఎలివేటర్ల తయారీని ప్రారంభిస్తున్నారు. బిల్డర్ల వద్ద తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకొని ఎలివేటర్లు బిగిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీ నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. లిఫ్ట్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేయాల్సి ఉన్నా ఆ చట్టం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవట్లే. సింపుల్గా ఏం లేదు, లిఫ్ట్ పెట్టాలని పెట్టుకోవచ్చు అంతే. దానికి ఒక పర్మిషను కథ పాడు ఏముండదు. ఇక అది ఎక్కడి నుంచి తేవాలా, దానికి స్టాండర్డ్స్ ఏంటి అన్నది కూడా లేదు. అసలు దానికి కూడా ఎంక్వైరీకి రావాలా, దాన్ని చూసుకోవాలా, చెక్ చేయాలా, ఉందా లేదా అని చేయాలా. పెట్టిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ చేసుకోవాలా. మీరు ఉన్నా లేకపోయినా ఒకడికి ఏఎంసీకి ఇస్తే వాడు వచ్చి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వచ్చి దాన్ని చెక్ చేయాలా. లిఫ్ట్ పనితీరు ఎట్లా ఉంది ఏంటి అని పెడితేవి కథం అయిపోయాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంతమంది లీడర్లు పెద్ద వాళ్ళు లిఫ్ట్లో ఇరుక్కొని ఆగమాగం అవుతున్నారు అని అంటాం కదా, వాడు అలానే గొడవపడుతూ చచ్చిపోతాడు. ఏం గంట సేపు ఆగితే కథమైనా మొత్తం చీకటి, ఉంటనా పోతనా కూడా అర్థం కాదు కదా. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. చిన్న అపార్ట్మెంట్లో లిఫ్ట్ల ఖర్చు తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని బిల్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్బీసీ నిబంధనలు పాటించట్లే. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు BIS నిబంధనలు తప్పకుండా పాటించాలి. అవన్నీ ఏం లేవు. లిఫ్ట్లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లో ఏర్పాట్లే లేవు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. పాత వాటిల్లో అధునాతన భద్రతా ప్రమాణాలు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇక మరి ఇట్లా వ్యవహారం ఉన్నది. ఏదో పేపర్లో ఇక్కడో చూసినాను నేను. కమాండెంట్ చచ్చిపోయిండు. కమాండెంట్ను బలి తీసుకున్న లిఫ్ట్.
ప్రమాదం జరిగిన లిఫ్ట్ ఇదే, చూస్తానికేమో కొత్తగా ఉన్నది. ఈయన ఎవరు అనుకుంటున్నారు? మళ్ళా రాష్ట్ర సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన గంగారాం 3 నెలల క్రితమే 17వ బెటాలియన్లో కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఈ దుర్ఘటనపై గంగారాం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చూడండి ఎంత ఘోరమో. రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయారు. సోమవారం రాత్రి స్నేహితుడైన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు గంగారాం ఆయన నివాసానికి వచ్చారు. తిరిగి వెళుతూ 3వ అంతస్తులోని లిఫ్ట్ స్విచ్ నొక్కిండట. లిఫ్ట్ వచ్చిందనే భావనతో గ్రిల్స్ తలుపులు జరిపిండట. అది తెరుచుకోకపోవడంతో కమాండెంట్ ఏం చేసిండట, ఒక కాలు లోపల పెట్టిండట. తెరుచుకున్నదట, అది తెరుచుకోగానే ఒక కాలు లోపల పెట్టిండట. అప్పటికి కింది నుంచి లిఫ్ట్ క్యాబిన్ పైకి రాకపోవడంతో గంగారాం పట్టుదప్పి 3వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ క్యాబిన్ మీద పడిపోయింది. అప్పుడు లిఫ్ట్ పైకి రావడం ప్రారంభించింది. లిఫ్ట్ పైభాగానికి చేరుకోగా పైన ఉన్న చువ్వలు గంగారాం పొట్టలోకి గుచ్చుకెళ్లి తీవ్ర రక్తస్రావం జరిగింది. అక్కడే ఉన్న కమాండెంట్ భద్రతా సిబ్బంది గంగారాంను బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అర్ధరాత్రి తర్వాత బయటకు తీసి సిరిసిల్ల జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. సిరిసిల్ల పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లిఫ్ట్ సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోవడంతో బటన్ నొక్కగానే లిఫ్ట్ క్యాబిన్ పైకి రాకుండానే తలుపులు తెరుచుకున్నాయి. పంచనామా తర్వాత మృతదేహాన్ని బెటాలియన్కు తరలించారు. ఎంత ఘోరం చూడండి పాపం. మంచి ఆఫీసరు, మంచి ఫ్యామిలీ, ఊహకు కూడా అందదు కదా అది.